కేవీపీఎస్ తరపున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. డాక్టర్ కదిరి కృష్ణ గారు నేను ఒకే వేదిక మీద ఉన్న వీడియోను ఈరోజు చూపిస్తున్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని. కదిరి కృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏమిటంటే, నువ్వు పడుకోబెడితే పడుకోవడానికి, నువ్వు లేపితే లేవడానికి మా దేవుడు ఏమన్నా నీకు బామార్ది అవుతాడా, నువ్వెంత, నీ లెక్క ఎంత అని చెప్పేసి ఒక బ్రాహ్మణుని ప్రశ్నించాడు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. కాబట్టి బ్రాహ్మణుడిని ప్రశ్నించిన విషయాన్ని దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా చీకోటి ప్రవీణ్ దాన్ని చిత్రీకరిస్తున్నాడు, వక్రీకరిస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి యొక్క దాడులు, ఇప్పుడు నేను హత్య చేస్తా, ముక్కలు ముక్కలుగా నరికేస్తా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినవు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తిని హత్య చేస్తా అని చెప్పేసానంటే, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఇక్కడ రఘునాథ్ సార్ ఉన్నాడు, ఎందుకు సుమోటోగా తీసుకొని తన మీద, ఇప్పుడు చట్టాలు మారినాయట, 109 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ కింద సుమోటోగా తీసుకొని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చీకోటి ప్రవీణ్? అది నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఆయన అక్కడ మాట్లాడినటువంటి వ్యాఖ్యలలో ఇప్పుడే మాట్లాడిండా? చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇంతకుముందు ఆయన కంటే ముందు చాలామంది మాట్లాడారు. అనేక తరాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. గౌతమ బుద్ధుడు ప్రశ్నించాడు, జైనులు ప్రశ్నించారు, లోకాయుతులు ప్రశ్నించారు, చార్వాకులు ప్రశ్నించారు, మహాత్మా జ్యోతిబా పూలే ప్రశ్నించాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించారు. ఇంకా సీరియస్గా చాలా రాడికల్గా ప్రశ్నించిండు పెరియార్ రామస్వామి నాయకర్. మరి ఇట్లాంటి మేధావులు, ఇట్లాంటి గొప్ప తత్వవేత్తలు, నీ దాంట్లో న్యాయం ఉంటే, నీతి ఉంటే, ధర్మం ఉంటే, సమానత్వం ఉంటే ఎందుకు ప్రశ్నించారు వాళ్ళంతా? మెజారిటీ ప్రజల్ని, నువ్వు చెబుతున్న హిందూ ధర్మం అంటే అది బ్రాహ్మణ ధర్మం, బహుజనులందరికీ వ్యతిరేకమైనటువంటి ధర్మం అది. మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెప్పేసి నువ్వు రాస్తుంటావే, వీళ్ళందరూ బంధువులే అయినప్పుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అంటాడు, భారతదేశంలో బంధువులు ఎవరైతారు, కంచం పొత్తు మంచం పొత్తున్నవాడే బంధువు అవుతాడు. భారతదేశంలో కంచం పొత్తు మంచం పొత్తున్నవాడే బంధువు అవుతాడు. ఒక రెడ్డి కులంలో పుట్టినటువంటి అమ్మాయిని దళితుడు పెళ్లి చేసుకుంటే హత్య చేసేటువంటిది ఏ ధర్మం అవుతుంది? ఇవే ప్రశ్నించింది. సనాతన ధర్మం పేరిట భర్త చనిపోతే బతికున్న భార్యను తీసుకుపోయి చితిలో కాలబెట్టి మంట పెట్టేటువంటి ధర్మం ఏ ధర్మం అవుతుంది? ఎవరి ధర్మం అది? ఇలాంటివి ప్రశ్నించడం నేరమా? ఈ దేశానికి వలస వచ్చిన బ్రిటిష్ వాడు ఆ చట్టాన్ని రద్దు చేసిండు, సనాతన ధర్మాన్ని రద్దు చేసేసిండు. అందుకని ప్రశ్నించటం నేరం అని చెప్తున్నారు. ప్రశ్నించాలి అని భారత రాజ్యాంగం చెబుతున్నది. ఆర్టికల్ 19 చాలా స్పష్టంగా భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేయమని చెబుతున్నది. భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని గౌరవించమని చెబుతున్నది. ఎప్పుడైనా ఎవరైనా ఒక భావం ఘర్షణ పడుతుందంటే ఆ భావానికి నువ్వే వాదానికి సంవాదం చెయ్యి. ఇది తప్పైతే, కదిరి కృష్ణ గారు మాట్లాడిన సుప్రభాతంలో తప్పుంటే ఇగో గిది రైటు అని చెప్పట్లేరు వాళ్ళు. ఈయనది తప్పు అంటే నేను ఇగో గిది చెప్తున్నా, ఇది రైటు, కదిరి కృష్ణ మాట్లాడిన తప్పని. ఇప్పుడు మేము ఇక్కడ 200 మందితో సభ పెడితే నువ్వు 5000 మందితో సభ పెట్టి చెప్పు, కదిరి కృష్ణ మాట్లాడింది తప్పని నువ్వు చెప్పు. అట్లా చెప్పకుండా నువ్వు మాట్లాడినావు, నిన్ను చంపేస్తా. ఎక్కడిది ధైర్యం? ఎందుకు వస్తుంది ధైర్యం? అధికార అహంకారం దీని వెనకాల ఉంది. హిందువుల అనగానే ముస్లింలు కానివాడు, క్రైస్తవుడు కానివాడు అందరం హిందువులే అని చెప్పేసి బీసీ ఎస్టీలు అనుకుంటున్నారని, వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారనేటువంటి భావం. నేను పదే పదే చెబుతున్నా, హిందూ ధర్మం పేరిటే చెబుతున్నటువంటి వాళ్ళు, హిందూ ధర్మం అంటే, హిందూ మతం అంటే ఈ దేశంలో మెజారిటీ మతం. ఈ మెజారిటీ మతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మతం అది. మెజారిటీ మతంలో ఉన్న మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మతంగా ఈరోజు కొనసాగుతుంది అది. ఇలాంటి సందర్భాల్లో ప్రశ్నించడం ఎందుకు నేరమవుతుంది? మహాత్మా జ్యోతిబా పూలే ఆ రోజు ఏం చెప్పాడు? మీరు ఆలోచించండి. మహాత్మా జ్యోతిబా పూలే ఏం చెప్పిండు? ఒకటి మతం అయితే, ఒకటి ధర్మం అయితే అది ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక మాట చెప్తాడు ఆయన. ఏం చెప్పిండు మహాత్మా జ్యోతిబా పూలే? ఒక మతం అంటే ఒకే దేవుడు ఉండాలి, ఒకే గ్రంథం ఉండాలి, ఒకే దేవాలయం ఉండాలి, ఇట్లా ఉంటే అది మతంగా స్వీకరించాలి అని చెప్పిండు మహాత్మా జ్యోతిబా పూలే.
మరి క్రిస్టియన్లందరికీ బైబిల్ గ్రంథం ఉంది, యేసు ప్రభు దేవుడు ఉన్నాడు, చర్చి దేవాలయం. ముస్లింలందరికీ అల్లా దేవుడు ఉన్నాడు, ఖురాన్ గ్రంథం ఉంది, అట్లాగే మసీదు దేవాలయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి నా సంగతి ఏమిటి? దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 23 కోట్ల మంది ప్రజలుంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు నా దేశంలో. ఒక దేవుడు లేడు నాకు, ఒక మతం లేదు, ఒక వేదం లేదు, ఒక గ్రంథం లేదు, ఒక దేవాలయం లేదు. ఇన్ని ఉన్నప్పుడు ఇది ఎట్లా అవుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ప్రశ్నించినప్పుడు జ్యోతిబా పూలే ప్రశ్నించలేదా? వీళ్ళందరూ ప్రశ్నించుతూ రాలేదా? అందుకని ఇవాళ డాక్టర్ కదిరి కృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో తప్పు లేదు. ఎందుకంటే ఒకే వేదిక మీద నేనున్నాను, ఆయన బ్రాహ్మణుణ్ణి, నేనే, మంత్రం కూడా నా ఆధీనంలో ఉండదని చెప్పేటువంటి వాడివి నువ్వు. మా దేవుణ్ణి నీకేం వరుస అవుతాడా? నీకేం సంబంధం? మా దేవుణ్ణి నువ్వు పడుకోబెడితే పడుకుంటాడు, మా దేవుడు నువ్వు లేపితే లేస్తాడా? నీకేముందే ఆర్తి అంతా అని చెప్పి ప్రశ్నించాడు, బ్రాహ్మణుని ప్రశ్నించాడు, దేవుని ప్రశ్నించలే. దేవుని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రాజ్యాంగంలో అట్లాంటి స్వేచ్ఛ కల్పించబడింది. ప్రశ్నించడం నేరమా, ద్రోహమా? అందుకని డాక్టర్ కదిరి కృష్ణ మీద పెట్టినటువంటి అక్రమ కేసు 299 సెక్షన్ కింద కేసు పెట్టారని చెప్పి తెలుస్తుంది. తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక ద్వారా. ఇమ్మీడియట్లీ 109 సెక్షన్ ప్రకారంగా తక్షణమే హైకోర్టు సుబోటోగా తీసుకొని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి చీకోటి ప్రవీణ్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం రాబోయేటువంటి రోజులలో తీసుకునేటువంటి ప్రతి కార్యాచరణలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇట్లాంటి మేధావుల్ని అందరినీ రక్షించుకునేటువంటి క్రమంలో మీకు అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.